హాయ్ అండి. బాగున్నారా? వైజాగ్ గుండెకాయ లాంటి జగదంబ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దానికి మూలం ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ తల్లి దేవాలయం. సుమారు 200 ఏళ్ల క్రితం ఈ ప్రాంతమంతా ఒక పెద్ద తోటగా ఉండేది. అందుకే దీనికి ఎల్లమ్మ తోట అనే పేరు వచ్చింది. ఇక్కడ వెలసిన ఎల్లమ్మ తల్లిని భక్తులు సాక్షాత్తు జగన్మాత స్వరూపంగా కొలుస్తారు. జగదంబ అంటేనే సమస్త జగత్కు తల్లి. ఈ ఆలయం మొదటిగా ఒక పాము పుట్టగా ప్రారంభమైంది అని స్థానికుల నమ్మకం. చిన్నదైన శక్తి మాత్రం అపారమైనది. అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే రోగాలు నశిస్తాయని, సంతాన భాగ్యం కలుగుతుందని గాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం శివరాత్రి తర్వాత 9 రోజులకు అమ్మవారి పండగ ఘనంగా జరుగుతుంది. అలాగే పాల్గొన మాసంలో జరిగే జాతర ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అన్యాయాన్ని శిక్షించి ధర్మాన్ని కాపాడే శక్తిగా ఈ తల్లిని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధిస్తారు. కర్ణాటకలోని సంతతి ఎల్లమ్మ ఎంత ప్రసిద్ధియో, విశాఖలోని ఈ ఎల్లమ్మ తోట ఆలయం కూడా అంతే విశిష్టం. మీరు ఎప్పుడైనా ఈ అమ్మవారిని దర్శించుకున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదన్నమాట.